సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది తెలంగాణలోనే కాదు మన భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఇది కూడా ఒకటి. ఈ రైల్వే స్టేషన్ని ఎవరు కట్టారు, ఎందుకు నిర్మించారు, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులు ఏంటి, మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ప్రజెంట్ అయితే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే మన భారతదేశంలోనే అతిపెద్ద రద్దీ ప్లేస్లలో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. ఎందుకంటే అంత మంది ప్రయాణికులు ఇక్కడ ప్రయాణం చేస్తూ ఉంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 1874 అక్టోబర్ 9న నిజాం ప్రభుత్వ కాలంలో ప్రారంభమైంది. అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేయడం, వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం, సరుకు రవాణాను వేగవంతం చేయడం, ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేయడం కోసం ఈ స్టేషన్ను నిర్మించారు. చిన్న స్టేషన్గా ప్రారంభమైన ఇది కాలక్రమేణా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడంతో పాటు విస్తరించింది. నేడు దక్షిణ మధ్య రైల్వేలో అత్యంత ముఖ్యమైన జంక్షన్లలో ఇది కూడా ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి అనేక ప్రధాన నగరాలకు వెళ్లే రైళ్లు ఈ స్టేషన్ మీదుగా నడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు ఈ స్టేషన్ను ఉపయోగిస్తుండడంతో ఇది భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద సుమారు 714 కోట్లకు పైగా వ్యయంతో ఈ స్టేషన్ను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్గా మార్చుతోంది. ప్రస్తుతం ఆధునిక డిజైన్తో కొత్త స్టేషన్ భవనం, 2 అంతస్తుల భారీ ఎయిర్ కాంకోర్స్, విశాలమైన పెయింటింగ్ హాల్స్, ఫుడ్ కోర్టులు, షాపులు, ఎక్సలేటర్లు, లిఫ్ట్లు ఇలా అనేక సదుపాయాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. పనులు పూర్తయిన తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేవలం ఒక రైల్వే స్టేషన్ మాత్రమే కాకుండా హైదరాబాద్ నగరానికి మరో గుర్తింపుగా మారనుంది. ఈరోజు నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ డెవలప్మెంట్ చూసి షాక్ అయ్యా. ఒకసారి మీరు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక ఎయిర్పోర్ట్ లాగా అనిపిస్తుంది చూడడానికి, అంత బాగా డెవలప్ చేస్తున్నారు. చాలా వరకు ఈ రైల్వే స్టేషన్లో పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. కొన్ని పనులు పూర్తి కూడా అయ్యాయంట. త్వరలోనే ఈ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి.